చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. సంగమా, ఈ ఉదయం నీ మాట జాగ్రత్తగా వినండి. చదువుతున్నాను. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం ఈ విధంగా ఉంది. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి, వా దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటకు అర్థం ఏంటి చెప్పనా? అపవాది అంధకార సంబంధమైన అధికారం అపవాదిది. అపవాదిని దేవుడు చూపిస్తున్నప్పుడు అంధకారానికి చూపిస్తున్నాడు, చీకటికి చూపిస్తున్నాడు, వాడు భయపడుతున్న విషయాలు చూపిస్తున్నాడు. ఆ వ్యక్తి, లేకపోతే ఆ అపవాది, ఆ చీకటి కలిగిన వ్యక్తి అంధకారపు అధికారం కలిగిన వాడట. చెడ్డ అధికారం, ఎలా హింసించాలో, ఎలా బాధ పెట్టాలో ఈ అధికారం కలిగిన వాడు. బైబిల్ చెప్తుంది, ఆ అధికారం నుంచి దేవుడు నిన్ను విడుదల చేశాడు. సగం మనకి అర్థమవుతుంది ఉదయాన్న. అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు నిన్ను విడుదల చేశాడు. వా, ఈ ఉదయమున నీవు దయ్యాల భయంతో నింపబడుతున్నావేమో. మధ్య కాలంలో నీవు ఈ లోకంలో ఏం జరిగిపోతుందో, అపవాది నీకు ఏం చేస్తాడు, కీడించి భయపడిపోతున్నావేమో. భయపడాల్సిన పని లేదు. వాడు అధికారం నుంచి నువ్వు విడిపించబడ్డావు సంగమా. నేను దేవుడు అధికారం నుంచి బయటకు తీసుకొచ్చేసాడు సిలువ ద్వారా. బైబిల్ చెప్తుంది, మరణము ప్రతిరోజట అపవాది వేసి ఒక ఆయుధం ఏదనంటే పాపం ద్వారా మరణం వెళ్తుందట. వాడు పని ఏదనంటే మరణము, నువ్వు చచ్చిపోతావు చూడు, నువ్వు పాపం చేసినవాడు చచ్చిపోతావు అని చెప్పి మరణపు భయాన్ని అందరిపైన పెట్టాడట. నువ్వు ఇంకా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతావు, నీ జీవితం ఇంతే, నువ్వు ఇంకేం చేసుకోవాలి జీవితం అని చెప్పి మరణ భయం పెడితే యేసు వచ్చి ఆ మరణం తీసుకొని, చూడండి, మరణము ద్వారా ఆయన మరణపు భయాన్ని మనకు పోగొట్టేశాడట. ఎలా అంటే ఆయన చనిపోయి, నీ మరణం నేను తీసుకుంటున్నాను, ఇంక నువ్వు భయపడక నిన్ను తిరిగి లేపి ఆ మరణ భయం నుంచి నేను పోగొడుతున్నాను. ఈ ఉదయం దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు మరణపు భయము కలిగి ఉండాల్సిన పని లేదు. అది అంధకార సంబంధమైన భయం. అది అంధకారపు అధికారం నీ పైన చలాయించినప్పుడు అటువంటి భయం కలుగుతుంది నీకు. దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఆ భయం నుంచి బయటకు వచ్చేసే. ఎలా వస్తానంటే, విపరీతమైన భయం నాకుంది. చూడండి, ఈ మాటకు నువ్వు బయటకు వస్తావు. చూడు, ఏ మాట రాయబడింది చూడండి. ఆయన అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమార్ని రాజ్య నివాసులుగా చేసెను. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని దేవుడు తన కుమార్ని నివాసులుగా, చూడండి, అక్కడ అధికారం వాడిన తర్వాత అంధకార సంబంధమైన అధికారం వాడి, ఇక్కడ కుమారుని అధికారం వాడలే. ఫ్యామిలీ, ఇక్కడ తండ్రి అధికారం, తల్లి అధికారం అలా వాడరు. తల్లి మాట విన్నానా, తండ్రి మాట విన్నానా, వీరు అధికారి కదా నీకు, లేదా ఆ మాట వాడడం. నివాసులు కలిసి ఉండేటట్లుగా తన కుమారుడితో కలిసి మనం నివసించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. అంటే ఒక జర్నీ కోరుతున్నాడు దేవునితో. నిన్న దేవుడు చెప్తున్నాడు, నా కొడుకుతో నడవా, నా కొడుకుతో స్నేహం పెంచుకోవా, నా కొడుకుతో మాట్లాడవా. దేవుడు అలా పిలవడానికి నేను తన కుమారుని రాజ్య నివాసులుగా దేవుడు నేను చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఒకవేళ ఇప్పుడు మనం అందరూ కూడా దేవుని నివాసులు, లేకపోతే తన కుమారుని నివాసులుగా అయిపోయాం. తన కుమారుడు ఉన్నాడు, ఆయన పక్కనే మనందరూ ఉన్నాం, అంతే కదా. అంతే, ఆయనతో పాటు నివసించుచున్నాం, ఆయనతో పాటు తిరుగుతున్నాం. ఇప్పుడు అబ్బాయి పక్క నుంచి చూస్తే చెప్పండి, మనకేం చెప్పండి. ఇప్పుడు వాడు తేరు నిన్ను చూస్తున్నాడు, నిన్ను జీవితం పాడు చేయాలని చెప్పి. ఇప్పుడు ఏమైంది చెప్పండి? వాడు దేవుడిని యేసయ్యను ముట్టి రాగలరా? నిన్ను ముట్టాలంటే యేసయ్యను ముట్టాలి మొదట. నేను తాకాలంటే యేసయ్యను తాకాలి మొదట. నువ్వు భయపడద్దు. వాని అధికారంతో ఏం చేయాలనుకుంటున్నాడు చేయని, యేసు తన అధికారంతో ఏం చేయబోతున్నాడు నువ్వు చూడబోతున్నావు. అంధకార సంబంధమైన అధికారం నుంచి దేవుడు నీకు విడుదల ప్రకటించుచున్నాడు. గొప్ప విడుదల ప్రకటించు నీకు చెప్తున్నాడు. ఆయన రాజ్య నివాసులుగా అయ్యో, ఆయనతో గడుపు, ఇంకా ఆయనతో ముందుకు వెళ్ళు, భయపడక. చూడండి, మన పక్కన ఎవరున్నారో మనకు తెలియనప్పుడు కొన్నిసార్లు మనం ఏమైనామో, మనకెంత బలం ఉందో మనం మర్చిపోతాం. దేవుడు నీకు నీ బలాన్ని గుర్తు చేస్తున్నాడు. నువ్వు ఎంత ధైర్యంగా ఉండొచ్చు, అప్పుడు ఎన్ని ఆలోచన పట్ల కలిగి ఉన్నా నువ్వు భయపడాల్సిన పనిలే, గొప్ప కార్యాలు చూస్తావు అని చెప్తున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ మాట సెలవిచ్చిన విధంగా నీ బిడ్డలు దేనికి భయపడాల్సిన పని లేదు.
నువ్వు చెప్తున్నావు కదయా, నీ బిడ్డల కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉన్నావని. అంధకార సంబంధమైన అధికారం నుంచి నీ బిడ్డలు విడుదల చేస్తావు, నీ రాజ్య నివాసులుగా చేస్తావు. ఇంకా దేనికి భయం మా తండ్రి? ఇంకా దేనికి భయం? నీవు మాతో ఉన్నావు, నీవు మా పక్కన్నావు. ఇంకా ఏం జరిగినో చూసుకుంటా అన్న ధైర్యం మాకు ఇచ్చుచున్నావు. నీకు స్తోత్రం. అట్టి ధైర్యంతో నీ బిడ్డలు నడిపించమని కోరుతూ యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక దేనికి భయపడాల్సిన పనిలే. ఏ ఉదయాన ధైర్యంతో ముందుకు కొనసాగిపో. దేవుని కార్యాలను చూడబోతున్నావు. God bless you. See you tomorrow.